హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. నేను ఈరోజు కొబ్బరి అన్నం ప్రిపేర్ చేస్తున్నా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి మాత్రం చాలా బాగుంటుందండి. మనం పచ్చి కొబ్బరి పిల్లలకి ఇస్తే తినరు కదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. మనకు కూడా రోజు బాక్స్లోకి అన్నం కూర పెట్టి బోర్ కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికి ముందుగా మనం ఒక పెద్ద చిప్ప కొబ్బరి ముక్కలు తీసుకొని దాన్ని మిక్సీ బట్టి పక్కన పెట్టేయండి. మనం అన్నం కూడా ముందే వండుకొని పక్కన పెట్టుకోండి, చల్లారబెట్టండి. మనం పులిహోరకు చల్లారబెట్టినట్టుగా దీనికి కూడా ఫస్ట్గా అన్నాన్ని ఉడకబెట్టేసి చల్లారబెట్టండి. తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అది పోపులు వేసి పోపులు కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేయండి. జీడిపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి కూడా వేయండి. పచ్చిమిర్చి మీరు కొంచెం కారానికి తగ్గట్టుగానే వేసుకోండి. కొబ్బరి అన్నం కొంచెం కమ్మగా ఉంటుంది, పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. కారంగా ఉంటే పిల్లలు తినలేరు కదా, కొంచెం కమ్మగానే చేయండి. కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేయండి. పచ్చిమిరపకాయలు కాదు, కొంచెం కరివేపాకు వేయండి. కరివేపాకు చిటపటం అన్న తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరి తురుము మొత్తం అందులో వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఎక్కువ కూడా ఫ్రై చేయకండి, టేస్ట్ చేంజ్ అయిపోద్ది. కొంచెమే మనము కొద్దిగా పచ్చివాసన పోయి విడివిడిగా అయ్యేలాగా ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయ్యే లోపు మనం అన్నము చల్లారబెట్టుకున్నాం కదా, దాన్ని ఒకసారి తీసి మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం అన్నంలో కూడా కొంచెం సాల్ట్ అన్నంలో వేసుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేయండి. వేసేసి మొత్తము పోపు అంతా కలపండి. బాగా కలిపి అంతా మిక్స్ అయ్యే వరకు కలిపి దాన్ని మనము అన్నంలో యాడ్ చేయాలి. అన్నంలో యాడ్ చేసి అన్నంలో కూడా మొత్తం పోపు అంతా కలిసిపోయే వరకు కలిపి పక్కన పెట్టండి. చల్లారనివ్వండి కొంచెం. ఎందుకంటే వేడివేడిగా బాక్స్లో పెట్టినా కానీ అంత వాటరీ లాగా అయిపోద్దండి, టేస్ట్ కూడా బాగోదు. కొబ్బరి కదా, స్మెల్ వచ్చేస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత పోపు కూడా కొద్దిగా చల్లారనివ్వండి. పోపు కూడా వేడిగానే తీసి అన్నంలో వేయకండి, కొద్దిగా చల్లారిన తర్వాత అన్నంలో వేసి మొత్తం కలపండి. మొత్తం కలిపి టేస్ట్ చూడండి, సాల్ట్ చూసుకొని, సాల్ట్ కొంచెం తక్కువ అయితే మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం మస్తు ఉంటుందండి. మీకు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి. తన్వి వ్లాగ్స్ని కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తన్వి వ్లాగ్స్ అండి. ఇలాంటి మంచి మంచి